నమస్తే వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గత 10 రోజులుగా మంచినీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని కుర్సాంపేట వాటర్ ట్యాంకును ముట్టడించిన స్థానిక గ్రామస్తులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి 11వ వార్డులో తాగునీరు, పారిశుద్ధ్యం, దోమలు, కుక్కలు మరియు పందుల బెడద ఎక్కువగా ఉందని కమిషనర్ రవివర్మకు వినతి పత్రం సమర్పించిన జీఎంసీ బాలయోగి కాలనీ ప్రజలు. కురసాంపేట వాటర్ ట్యాంకును స్థానిక గ్రామస్తులు ముట్టడించారు. గత 10 రోజులుగా మంచినీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఓవర్ హెడ్ ట్యాంక్ సిబ్బంది పనితీరుపై స్థానిక గ్రామస్తులు నిలదీశారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేయడంతో పోలీసులు వచ్చి ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం లేకుండా చేశారు. అయితే ట్యాంకులో నీళ్లు చాలా అధ్వానంగా ఉన్నాయని, ఇదే నీరు మాకు సరఫరా చేస్తున్నారని మరి ఆవేదన వ్యక్తం చేశారు. సిబ్బంది విధులు సక్రమంగా నిర్వహించకుండా వేలాపాల లేకుండా మంచినీటి సరఫరా చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసి నీటి సరఫరాపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. తక్షణమే మంచినీటిని కల్పించాలని వారు డిమాండ్ చేశారు. మన్నాడు మళ్ళీ అదే పని జరిగింది. ప్రతిసారి ఆయన బాబు అక్కడ
టైం టు టైం నీళ్ళు చేయకపోయినా మాకు నాశనం మాకు నీళ్ళు ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో బల్లగేట్ సెంటర్లో ఉన్న అన్న క్యాంటీన్లో మధ్యాహ్నం భోజనం ఉచితంగా అత్తిలి ప్రసన్న పుట్టినరోజు సందర్భంగా పేదలకు ఉచితంగా భోజనం ఏర్పాటు చేశారు. ముందుగా ముమ్మిడివరం నగర పంచాయతీ టీడీపీ అధ్యక్షులు దొమ్మిడి రమణకుమార్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అత్తిలి ప్రసన్న పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అత్తిలి ప్రసన్న తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేస్తూ పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేస్తుందని, 4వ వార్డుకు చెందిన అత్తిలి ప్రసన్న ఇంకా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని ఈరోజు పుట్టినరోజు సందర్భంగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆమెకు భారీ కేక్ కట్ చేసి పుష్పగుచ్చాలతో ఆమెకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం మాజీ మార్కెటింగ్ చైర్మన్ గొల్లకోటి దూరబాబు, నగర ఫ్లోర్ లీడర్ మూలమర్తి బాలకృష్ణ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నడింపల్లి శ్రీనివాసరాజు, గొల్లపల్లి గోపి, కాకి మాణిక్యం, దాసరి జగదీశ్వరి, అడబల్ సతీష్ కుమార్, మెండి కమల, వాసంశెట్టి అమ్మాజీ, కొండటి వెంకటలక్ష్మి, మంట సత్యబాబు, ముమ్మిడివరపు వరలక్ష్మి, కుడిపుడి మల్లేశ్వరి, పులిసి గంటిబాల మొదలగు వారు కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అందరూ చూడాలి. సరిపోతుంది అన్న మా ఇంకోటి తీసుకో తాళరేవు మండలం తాళరేవులోని శ్రీ నామన వెంకయ్యమ్మ జిల్లా పరిషత్ హైస్కూల్లో 1985-86 సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు గోల్డెన్ గ్రూప్ 2వ వార్షికోత్సవ వేడుక జి వేమవరం గ్రామంలో జామకెళ్ల తూము సెంటర్లో గ్రీన్ వ్యాలీ నందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా అప్పటి తెలుగు మాస్టర్ రాజు హాజరై ప్రసంగించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం తాళరేవులోని శ్రీ నామన వెంకయ్యమ్మ జిల్లా పరిషత్ హైస్కూల్లో 1985-86 సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు గోల్డెన్ గ్రూప్ 2వ వార్షికోత్సవ వేడుక జి వేమవరం గ్రామంలో జామకెళ్ల తూము సెంటర్ గ్రీన్ వ్యాలీ నందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా అప్పటి తెలుగు మాస్టర్ రాజు హాజరై ప్రసంగించారు. అనంతరం హాజరై పూర్వ స్నేహితులంతా వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. గ్రూప్ లో ఎవరికి ఏ సమస్య వచ్చినా ఆదుకోవడానికి అంతా కలిసి ఎదుర్కొంటామని తీర్మానం చేశారు. మీ అందరినీ చూడటమే నాకు అద్భుతమైన అమృత తుల్యమైన తాంబూలం. ఇంకా తాంబూలం అమ్మమ్మ ఒకసారి
లేదు అందరికీ దైవం మీ ఈ రూపాల్లో ఇప్పుడు మీరు దైవాలుగా నా కళ కనిపిస్తున్నారు. ఆవాడు మీరు దైవాల్లా నాకు కనిపించలేదు. పిల్లల్లా కనపడ్డారు దైవాల్లా కనపడ్డారు. అది కూడా సన్నపాటికి అందరూ కూర్చోండి. దగ్గర లాక్కొని చైర్స్ అన్ని దగ్గరికి వేసుకోండి. అడ్డమంట తిప్పండి. జిన్ను మూడు వేసుకుంటే సరిపోతుంది. అందరూ పిల్లలు మూడు కుర్చీలు వేసేస్తే సరిపోతుంది. ఆ ఎండ వచ్చేసింది. కూర్చోండి. శాస్త్రి గారు రండి కూర్చోండి. రెండమ్మా కూర్చోండి ఒకసారి. అందరూ ఇంకా దగ్గర రండి. దగ్గరికి వేసుకోండి. ఇంకా దగ్గరికి వచ్చేయండి. రాజుగారు ఈ నామన వెంకయ్యమ్మ జిల్లా పరిషత్ హై స్కూల్ నందు మనం 1985, 86 10th క్లాస్ బ్యాచ్ వరకు చదివి ఉన్నాం. ఆ రోజు మనం 2 సంవత్సరాల క్రితం ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకుని గోల్డెన్ గ్రూప్ అని చెప్పేసి మన హై స్కూల్లో కార్యక్రమం చేయడం జరిగింది. ఆ రోజు మనకు అందుబాటులో ఉన్న మాస్టారు సాంబశివరావు మాస్టారు, ఏఎస్ఆర్ మూర్తి గారు, డ్రాయింగ్ మాస్టారు అనంతలక్ష్మి మేడం, వీళ్ళు నలుగురు మనకు అందుబాటులో ఉండడం వల్ల వారిని పిలుచుకొని మనం చాలా గ్రాండ్గా హై స్కూల్ నందు మనం సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత మన మాస్టారు తెలుగు మాస్టారు ఆ అడ్రస్ దొరకడం, అలాగే వారి అమ్మాయి ఫోన్ నెంబర్ దొరకడం, మళ్ళీ ఎప్పుడెప్పుడు కలుద్దామని అనుకోవడం, అలాగే ఈ సెకండ్ యానివర్సరీ రోజున మనకి చీఫ్ గెస్ట్గా రావడం చాలా ఆనందదాయకం. అయితే ఇందులో మాస్టర్ చెప్పేది ఏంటంటే, మేము ఎప్పుడో చేశాను, మీరు మీ పరిచయ కార్యక్రమం చేయమన్నారు, దయచేసి మీరు మిమ్మల్ని అప్పుడు ఎలా పిలిచేవారో వాళ్ళ ఆ పేరు చెప్పి ఆ ముద్ర ఒకసారి తగిలితే అప్పుడు మాస్టర్కి వెంటనే ఎన్నిసార్లు కొట్టాను అనేది గుర్తొస్తుంది. కాబట్టి దయచేసి 1 by 1 మాస్టర్కి అర్థమయ్యేలాగా మీ యొక్క పరిచయ కార్యక్రమం చేయవలసింది కోరుతున్నాం. ముందుగా లేడీస్ ఫస్ట్ చెప్పాను. సెవెంత్ క్లాస్లో ఉండగా తెలుగు మాస్టర్ చల్లప్రగడ సీతాకుమారి, నేను కమలాదేవి. మీ ఇంటికి అక్కడ చెరుకు దగ్గర అందులో స్నానం చేసేవాడు వాడి కూడా అప్పుడు పాపే. ఆ పాపతో పాటు మీరు పాపగా మన ఇంటికి వచ్చి ఆడుతున్నారు. సంతోషం. ఇప్పుడు అమ్మాయితో గ్రూపులో ఉన్నవాళ్ళు మీరేనా? నాకు ఇతర ప్రేయర్లో పాడేదండి వందే మాత్రం. మంగాదేవి మంగళదేవి చిన్న పాలిటిక్స్ లాంటివి నడిచింది. అయితే చదువుల్లోకి అవి ఎంటర్ అవ్వకుండా మీ చదువు మీద దృష్టి పెట్టి చదువుకున్నారు కనుక 2 అక్షరాలు అంటుకుంటాయి.
చదువు మీద దృష్టి పెట్టకపోతే అయ్యాను. తర్వాత ఇంకా మా అమ్మాయి తెలిసిందే రాంబాబు. నా పేరు దంగేటి రాంబాబు అండి. ఎస్పీఎల్ ప్రెసిడెంట్ చేశానండి. నేను చెరుగొట్టు సెంటర్ అండి. చెరుగొట్టు సెంటర్ చెరుగొట్టు సెంటర్ వెంకటరమణ గారు మాస్టర్ గారు వాళ్ళ మా చిన్నాన్న గారండి. బాగుంది, మంచిది. నాకు ఒక అబ్బాయి అమ్మాయి అండి. అబ్బాయి ఏమో సచివాలయం చేస్తానండి, అమ్మాయి ఏమో నేనైతే మన వరకు రోజులు బిజినెస్ చేసి ఆపిస్తానండి. ఇంకా ఏదో పట్టుకోవాలి. సరే పోస్ట్ మాస్టర్ అబ్బాయి అండి. ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. అంటే సరైన దాంట్లో దేంట్లోనే కుదురుకుంటే చెబితే ఇంకా పొంగుతుంది. ఇప్పుడు మీ అభివృద్ధి మాకు కావాలి. ఆ వాడు కూడా అభివృద్ధి నాశించే మిమ్మల్ని దండించడం జరిగింది. ఆ దండన మర్చిపోతాం మేము మీ అభివృద్ధిని చెప్పాం. అందుకని వీలైనంత వరకు ఉన్న అభివృద్ధి చూపించండి. అభివృద్ధి ఏంటంటే 3 రకాలే కాదు, అనంతంగా ఉంది అభివృద్ధి. ధనంలో, పొలాల్లో, వ్యాపారాల్లో, సంతానంలో, సరైన కుటుంబాన్ని సెట్ చేసుకోవడంలో ఇవన్నీ సంపదలే కదమ్మా. సిరి అంటే ఒకటే కాదు, అనంతమైనటువంటిది సిరి. ఒక దాంట్లో నియమంతో. ముమ్మిడివరం మండలం బూరుగుపేట గ్రామానికి చెందిన మట్ట ఆకాష్ రెడ్డి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ముమ్మిడివరం మండలం బూరుగుపేట గ్రామానికి చెందిన మట్ట ఆకాష్ రెడ్డి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. హెల్మెట్ లేకపోవడంతో రోడ్డు ప్రమాదంలో ఆకాష్ మృతి చెందాడని, కొంతమందికైనా హెల్మెట్లు అందజేయాలనే సంకల్పంతో తోటి స్నేహితులు హెల్మెట్ల పంపిణీ చేశారు. తన స్నేహితులు ఆకాష్ జ్ఞాపకార్థం సుమారు 100 హెల్మెట్లు కొనుగోలు చేశారు. వాటిని ద్విచక్ర వాహనదారులకు అందించారు. ఈ సందర్భంగా వీరిని పలువురు అభినందించారు. మండల స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా అందిన ఆర్జీలో సింహభాగం సమస్యలు పరిష్కారానికి మార్గం సుగమం అవుతుందని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని గోదావరి భవన్ నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక జిల్లా స్థాయి కార్యక్రమాన్ని జిల్లా స్థాయి అధికారులతో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఆర్జీదారుల నుండి సుమారుగా 325 ఆర్జీలను జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి, డిఆర్ఓ రాజకుమారి, డిఆర్డీఏ డ్వామ పీడీలు శివశంకర్, ప్రసాద్, మధుసూదన్, ఎస్డీసీ కృష్ణమూర్తులు స్వీకరించారు. అన్ని శాఖల మండల స్థాయి అధికారులు మండల స్థాయి మీకోసం కార్యక్రమాన్ని పక్కగా నిర్వహిస్తే చాలా వరకు సమస్యలు పరిష్కరించబడతాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. అందజేసిన ఆర్జీల గురించి సంబంధిత జిల్లా మండల స్థాయి అధికారులతో సంప్రదించి పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. ఆర్జీలు రీఓపెన్ కాకుండా పరిష్కారం చూపాలని, గడువులోగా ఆర్జీలను ఆర్జీదారుల సంతృప్తి ధ్యేయంగా పూర్తి స్థాయి పరిష్కారాలు చూపాలన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి 11వ వార్డు జీఎంసీ బాలయోగి కాలనీ ప్రజలు కమిషనర్ రవి వర్మకు వినతి పత్రం సమర్పించారు. వార్డులో త్రాగునీరు, పారిశుద్ధ్యం, దోమలు, కుక్కలు మరియు పందుల బెడద ఎక్కువగా ఉందని కమిషనర్తో పేర్కొన్నారు. వార్డులో తాగునీరు, పారిశుద్ధ్యం, దోమలు, కుక్కలు మరియు పందుల బెడద ఎక్కువగా ఉందని కమిషనర్తో పేర్కొన్నారు. వార్డు అపరిశుభ్రంగా దర్శనమిస్తోందని, వీటి కారణంగా ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని తెలిపారు. డ్రైనేజీ సౌకర్యం లేకపోవడంతో మురుగునీరు నివాస గృహాల ఆవరణలోకి మరియు రహదారులపైకి పొంగి పొర్లుతోందని వాపోయారు. సంబంధిత అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. ఇప్పుడు మాకు వేరే ఫండింగ్ అది లేదు కాబట్టి మేము ఇది మీరు ఇచ్చింది తీసుకుని మా చైర్మన్ గారికి ఎమ్మెల్యే గారికి కూడా తెలియజేస్తాం. ఆ డ్రైన్ ఇంపార్టెంట్ అని చెప్పి నేను కూడా చెప్తాను. అవసరం లేదు, చెప్పాను. ఒక 2 నెలల 3 నెలలు నా వల్ల అవ్వకపోతే సమస్య ఏంటంటే సార్, వాషింగ్ స్కూల్లో చదువుతున్న పిల్లలు సుమారు 600 స్టూడెంట్స్ ఉన్నారు. 600 స్టూడెంట్స్ అందరూ కూడా ఏం చేశారు, మొత్తం విసర్జన అంతా కూడా ఓపెన్ వదిలేస్తున్నారు. స్మెల్ వచ్చేసి ఏంటంటే గొంతులకు విష జ్వరాలు వస్తున్నాయి. నోటీస్ ఇవ్వనండి అక్కడ రామకృష్ణ గారికి.
తర్వాత ఏంటంటే అలా అసలు డ్రైన్ నుంచి 20 years అవుతుంది సార్. 20 years సార్, 20 years ఎంతమంది పార్కులు వచ్చింది సార్? 20 years నుంచి మనకు కనీసం డ్రైన్ నుంచి సార్ ఏది నాకు మీరు చెప్పారు, అంటే మీకు వివరిస్తాను సార్. అదే డ్రైవింగ్ నాకు చెప్పారు, నాకు వాళ్ళు చెప్పారు. అవును సార్, నా పద్ధతి దానికి చెప్పారు కదా. నేను ఈ ప్రపోజల్ని పెట్టి మా కౌన్సిల్కి అలాగే మా ఎమ్మెల్యే గారికి అందరికీ చెప్తాం. చెప్పాక సార్ ఇది ఏంటంటే టాప్ ప్రయారిటీకి తీసుకుని పెట్టమని చెప్తాం సార్. పెట్టాక ఒక మాకు మంచి టైం ఉన్న వాటర్ రోజుల్లో ప్రపోజ్ అయ్యి కౌన్సిల్కి వెళ్ళాక టెండర్ అయ్యాక అవుతుంది. అదే అన్నాళ్ళు ఇబ్బంది పడ్డారు, మాకు చెప్పారు కదా, నాకు చెప్పారు కదా. మాకు డ్రైనేజ్ ప్రాబ్లం ఉందండి, వాటర్ ప్రాబ్లం ఉందండి. బాసన్ స్కూల్ నీరు వాటర్ వచ్చేస్తుందండి. వర్షాకాలం ఇల్లు మురిగిపోతున్నాయండి. మాకు ఈ టైఫాయిడ్ జ్వరాలు, విష జ్వరాలు వచ్చేస్తున్నాయండి. జంతువు నొప్పులండి. దాంతో కూడా చాలా పాటలు పడుతున్నామండి. నాసు కట్టేసి పడిపోయి మా ఇంటికి అయితే నడుము పెట్టేసి ఛానల్ వరకు మందం కట్టి లేవలేదండి. ఎన్నోసార్లు బండి మీద వస్తుంటే వాటి నుంచి వచ్చి వాళ్ళు చాలామంది పడిపోతున్నారు. చాలామంది కూడా దెబ్బలు తగిలేసేయండి ఆ రోడ్డు మీద. ఎంతమందికి ఎన్నోసార్లు కమిషనర్ గారికి, ప్రవీణ్ గారికి కూడా మేము కంప్లైంట్ ఇచ్చామండి. ఆ వాటర్ గురించి ఎవరు పట్టించుకోలేదండి ఇంతవరకు. మేము 20 సంవత్సరాలను పట్టించి జిఎంసీ కాలనీలో మేము నివసించుతున్నామండి. ఎన్నో పాటలు పడుతున్నాం. ఎంతమంది వస్తున్నారండి, వెళ్ళిపోతున్నారండి. కానీ మా సమస్యలు ఎవరు తీర్చట్లేదండి ఇంతవరకు కూడా. ఈ సమస్యలతో చాలా బాధపడుతున్నాను. 3-5 రోజులకు కూడా తాగునీరు అందట్లేదండి మాకు. దోమలు పుట్టేసండి, జ్వరాలు వచ్చేసి ఇదివరకు ప్రతి పౌడర్ జల్లివారు, పావు కొట్టేవారండి. అటువంటివి కూడా ఏమి చేయట్లేదండి. చాలా ఇబ్బందులు పడిపోతున్నామండి, చాలా బాధపడుతున్నామండి. పిల్లలతో ఉంటున్నామండి. మేము మా సమస్యలన్నీ తీర్చాలని నగర పంచాయతీ గారికి వచ్చి చెప్పుకుంటున్నామండి. కమిషనర్ గారికి, ప్రవీణ్ గారికి అందరికీ చెప్పుకున్నామండి. ఈ సమస్యలు తీరితే పర్వాలేదని, లేదంటే మేము కోర్టు వరకు వెళ్ళవలసి వస్తుందండి. గురువారం కొండాలం సింత జిఎంసీ కాలనీ మాకు సమస్యలు, వాటర్ సమస్య ఎక్కువ ఉందండి. తాగి మంచినీళ్ళు రావట్లేదండి. పొలం మంచినీళ్ళుగా రావట్లేదండి. మళ్ళీ డ్రైన్ ప్రాబ్లం ఎక్కువ ఉందండి. మాకు డ్రైన్ కావాలండి. ఏదో స్కూల్ ఉందండి, బాస్మీ స్కూల్. ఆ వాటర్ కూడా వచ్చేస్తుందండి వర్షాకాలం. పిల్లలు గలీజీగా ఉంటుందండి. దోమలు పుట్టేసి బాగా చాలా నేచర్గా ఉంటుందండి. మాకు అదే ప్రాబ్లం అండి ఎక్కువ. మాకు సమస్య 2 సమస్యలు తీర్చి మాకు పర్వాలేదండి. అలా అయిపోతున్నామండి. నేను మొన్నటిదాకా హాస్పిటల్లో ఉండి ఇప్పుడే వచ్చాను బాబు. కొంచెం మంది ఇప్పుడే తిరుగుతున్నాను బయట. చాలా ప్రాబ్లం, పిల్లలకి కూడా జ్వరాలుగా ఉంటున్నాయండి. వీరికి చాలా ప్రాబ్లంగా ఉంటుంది. సమస్యల మీద నగర పంచాయతీ కమిషనర్ గారికి కూడా ఇచ్చామండి పత్రం. ఇలాగ ఇంకా ఎవరికి ఇచ్చాము? చైర్మన్ గారికి ఇచ్చామండి. ఇంకా మరి కలెక్టర్ గారికి కూడా అందజేయాలని కోరుకుంటున్నామండి. మా సంవత్సరాన్ని కలెక్టర్ గారికి అందజేయాలని కోరుకుంటున్నామండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గత 10 రోజులుగా మంచినీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని కుర్సాంపేట వాటర్ ట్యాంకును ముట్టడించిన స్థానిక గ్రామస్తులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి 11వ వార్డులో తాగునీరు, పారిశుద్ధ్యం, దోమలు, కుక్కలు మరియు పందుల బెడద ఎక్కువగా ఉందని కమిషనర్ రవివర్మకు వినతి పత్రం సమర్పించిన జీఎంసీ బాలయోగి కాలనీ ప్రజలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్కై విజన్ న్యూస్.